ప్రైజ్ ద లార్డ్. శనివారము నవంబర్ 23, 2024. ఈ రోజు దేవుని వాక్యము, కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయున్నారు. ప్రసంగి 10:14. మన భవిష్యత్తును అప్పగించడం. 2010లో లెస్లో హాన్వేక్ 2 పిజ్జాలకు 10,000 బిట్ కాయిన్లను చెల్లించి, బిట్ కాయిన్ తో ఒక డిజిటల్ కరెన్సీ, అప్పుడు ఒక్కొక్కటి పెన్నీలో కొంత భాగం కొనుగోలు చేశాడు. 2021లో సంవత్సరంలో అత్యధిక విలువలతో ఆ బిట్ కాయిన్ల విలువ సుమారు 3,900 కోట్ల కంటే ఎక్కువగా ఉండేది. విలువ విపరీతంగా పెరగడానికి ముందు అతను నాణేలతో పిజ్జాల కోసం చెల్లిస్తూనే ఉన్నాడు. మొత్తం 1,00,000 బిట్ కాయిన్లను ఖర్చు చేశాడు. అతను ఆ బిట్ కాయిన్లను ఉంచినట్లయితే వాటి విలువ అతన్ని 68 రెట్లు బిలియనియర్ గా చేసి ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అతన్ని ఉంచేది. జరగబోయేది అతనికి తెలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే హాన్వెక్ట బహుశా ఊహించి ఉండకపోవచ్చు. మనలో కూడా ఎవరూ ఊహించలేరు. భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి మరియు నియంత్రించడానికి మనం ప్రయత్నించినప్పటికీ జరగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకయుందురు అని ప్రసంగిలో చెప్పింది నిజం. మనలో కొందరు అందరికంటే ఎక్కువ తెలుసని లేదా అధ్వానంగా మరొక వ్యక్తి జీవితం లేదా భవిష్యత్తు గురించి మనకు కొంత ప్రత్యేక అవగాహన ఉందని భావించి మనల్ని మనం మోసం చేసుకుంటాము. అయితే నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు చెప్పగలరు అనే ప్రసంగిలో సూటిగా అడిగాడు. ఎవరూ లేరు. లేఖనం ఒక తెలివైన మరియు మూర్ఖుడైన వ్యక్తిని విభేదిస్తుంది మరియు ఇద్దరి మధ్య ఉన్న అనేక వ్యత్యాసాలలో ఒకటి భవిష్యత్తు గురించి వినయం. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిజంగా దేవునికి మాత్రమే తెలుసునని తెలివైన వ్యక్తి గుర్తిస్తాడు. అయితే మూర్ఖులు తమది కాని జ్ఞానాన్ని ఊహించుకుంటారు. మన భవిష్యత్తును వాస్తవంగా తెలిసిన వ్యక్తిని విశ్వసిస్తూ మనం జ్ఞానాన్ని కలిగి ఉందామా? భవిష్యత్తును నియంత్రించడానికి మీరు శోధనను ఎక్కడ చూస్తారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, ఈ రోజు నిన్ను విశ్వసించేలా నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.